ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే దానం ఇంటి నుండి ప్రారంభం అవుతుంది. అనగా మొదట ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయండి, ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావిస్తూ ఎదుటి ఆత్మకు జ్ఞానం ఇవ్వండి. అప్పుడు జ్ఞాన ఖడ్గానికి పదును వచ్చేస్తుంది. ప్రశ్న: సంగం యుగంలో ఏ 2 విషయాలపై శ్రమ చేస్తే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు? జవాబు: 1. సుఖదుఖాలు, నిందాస్తుతుల్లో సమాన స్థితి ఉండేందుకు శ్రమ చేయండి. ఎవరైనా వ్యతిరేకంగా అంటే ఉల్టా సుల్టా మాట్లాడినా, కోపగించుకున్నా మీరు మౌనంగా ఉండండి. ఎప్పుడూ బదులు మాట్లాడకండి. 2. కనులను పవిత్రంగా చేసుకోండి. వికారి దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలైన మనమంతా సోదరులము. ఆత్మగా భావించి జ్ఞానమివ్వండి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేస్తే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. ఆత్మలైన మీకు ఈ 3వ నేత్రం లభించింది. దానిని జ్ఞాన నేత్రం అని కూడా అంటారు. దానితో మీరు మీ సోదరులను చూస్తున్నారని బుద్ధి ద్వారా భావిస్తే కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ సోదర దృష్టితో చూస్తూ ఉంటే అపవిత్రంగా ఉన్న కనులు పవిత్రమైపోతాయి. తండ్రి అంటున్నారు, విశ్వానికి యజమానులు కావాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది కదా. కనుక ఇప్పుడు ఈ శ్రమ చేయండి. శ్రమ చేసేందుకు బాబా కొత్త కొత్త నిగూఢమైన పాయింట్లు వినిపిస్తున్నారు కదా. అందువలన ఇప్పుడు అందరినీ సోదరులుగా భావించి జ్ఞానమిచ్చే అలవాటు చేసుకోండి. అప్పుడు మనమంతా సోదరులము అనే గాయనం ప్రాక్టికల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సత్యమైన సోదరులు. ఎందుకంటే మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి పిల్లలైన మీతో కలిసి సర్వీస్ చేస్తున్నారు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. ధైర్యం చేస్తే తండ్రి వచ్చి సర్వీస్ చేసేందుకు ధైర్యంను ఇస్తారు. ఇది సులభం కదా. అందువలన ప్రతిరోజు పిల్లలు ఈ అభ్యాసం చేయాల్సి వస్తుంది. సోమరులుగా అవరాదు. ఇలాంటి కొత్త కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి. స్వయంగా బాబాయే మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలు చదువుకుంటాయి. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. కేవలం ఇప్పుడు మాత్రమే ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. ఎందుకంటే సృష్టి పరివర్తన అయ్యే సంగం యుగంలో మాత్రమే తండ్రి వస్తారు. సృష్టి మార్పు చెందినప్పుడే ఈ ఆత్మిక జ్ఞానం లభిస్తుంది. తండ్రి వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఆత్మిక జ్ఞానంను ఇస్తారు. ఆత్మ శరీరం లేకుండా ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత శరీరాన్ని ధరిస్తుంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆత్మ 84 జన్మలు తీసుకుంది. కానీ నెంబర్ వార్గా ఇక్కడకు ఎలా వచ్చి ఉంటారో వారు అదే విధంగా జ్ఞాన యోగాలలో శ్రమ చేస్తారు. కల్పకృతం ఎవరెవరు ఎలా పురుషార్థం చేశారో, శ్రమ చేశారో వారు ఇప్పుడు కూడా అలాగే శ్రమ చేస్తూ ఉంటారని గమనించటం జరుగుతుంది. స్వయం కొరకు శ్రమ చేయాలి. ఇతరుల కొరకు చేయాల్సిన పని ఉండదు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి స్వయం శ్రమ చేయాలి. ఇతరులు ఏం చేస్తే మనకెందుకు? ధర్మకార్యం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయం శ్రమ చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలి. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి వేరే ఆత్మకు జ్ఞానమిస్తారో అప్పుడు మీ జ్ఞాన ఖడ్గంలో పదును ఉంటుంది. ఇందులో శ్రమ ఉంది కదా. కావున తప్పకుండా ఎంతో కొంత సహించవలసి వస్తుంది. ఇప్పుడు సుఖదుఖాలు, నిందాస్తుతులు,
మాన అవమానాలు మొదలైనవన్నీ కొద్దో గొప్పో సహించవలసి వస్తుంది. అందువలన ఎవరైనా ఏదైనా ఉల్టా సుల్టాగా మాట్లాడినా మౌనంగా ఉండిపోవాలి. ఎవరైనా మౌనంగా ఉంటే అవతల వారు ఏం కోపగించుకుంటారు? ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు రెండో వారు కూడా మాట్లాడితే నోటి చప్పుడు అనేది వినిపిస్తుంది. ఒకవేళ ఒక్కరే మాట్లాడి రెండో వారు శాంతిగా ఉంటే అంతా మౌనమైపోతుంది. ఇలా ఉండమని తండ్రి నేర్పిస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా కోపగించుకున్నప్పుడు మౌనంగా ఉండండి. వారి క్రోధం దానంతటికి అదే చల్లారిపోతుంది. రెండో వారు మాట్లాడరు. ఒకవేళ ఇరువురు మాట్లాడితే గడబిడ అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలు ఎప్పుడూ వికారము, కామము, క్రోధానికి సంబంధించిన మాటలకు స్పందించకండి. పిల్లలు ప్రతి ఒక్కరికి కళ్యాణం చేసే తీరాలి. ఇన్ని సెంటర్లు తయారు చేయబడ్డాయి కదా. ఎందుకు? కల్పకృతం కూడా ఇటువంటి సేవా కేంద్రాలు వెలువడే ఉంటాయి. దేవతల దేవుడైన తండ్రి చూస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు ఆసక్తిగా బాబా సెంటర్ తెరవమంటారా అని అడుగుతూ ఉంటారు. మేము సెంటర్లు తెరుస్తాము, ఖర్చు భరిస్తాము అని అంటారు. కనుక రోజులు గడిచిన కొలిది ఇలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వినాశ రోజులు దగ్గరికొచ్చే కొలిది ఇటువైపు సేవ చేయాలనే ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్తాత ఇరువురూ కలిసి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరిని వీరు ఏ పురుషార్థం చేస్తున్నారు, ఏ పదవి పొందుతారు, ఎవరి పురుషార్థం ఉన్నతంగా ఉంది, ఎవరిది మధ్యమంగా ఉంది, ఎవరిది కనిష్టంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు. టీచర్లు కూడా పాఠశాలలో విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులో హెచ్చు తగ్గులుగా ఉంటారో గమనిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఏ పిల్లలైనా తమపై తాము పూర్తి శ్రద్ధ పెట్టుకుని ఉంటే స్వయాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఏ సమయంలోనైనా పొరపాటు జరిగితే, స్మృతిని మర్చిపోతే తమను తాము తక్కువగా భావిస్తారు. ఇది పాఠశాల కదా. బాబా, మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది అని పిల్లలు అంటారు. బాబా తెలియచేస్తున్నారు, ఖుషీగా ఉండాలి అనుకుంటే మన్మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మీ ఎదురుగా పరమాత్మను చూడండి. వారు అకాల సింహాసనంపై కూర్చుని ఉన్నారు. మీ ముందు ఉన్నవారిని ఆత్మగా భావించి మీ సోదరునితో మాట్లాడండి. సోదరునికి నేను జ్ఞానమిస్తున్నాను, సోదరి కాదు, అందరూ సోదరులే. ఆత్మలకు జ్ఞానమిస్తారు. మీకు ఈ అలవాటు అయినట్లయితే మిమ్మల్ని మోసం చేసే వికారీ నేత్రాలు నెమ్మది నెమ్మదిగా మూతపడతాయి. ఆత్మతో ఏం చేస్తుంది? దేహాభిమానం వచ్చినప్పుడు క్రింద పడిపోతారు. చాలామంది బాబా, మా కన్నులు వికారీగా ఉన్నాయి అని అంటారు. అలా ఉంటే ఇప్పుడు పవిత్రంగా చేసుకోండి అని తండ్రి చెప్తారు. తండ్రి ఆత్మకు 3వ నేత్రంను ఇచ్చారు. 3వ నేత్రంతో చూస్తే దేహాన్ని చూసే మీ అలవాటు సమాప్తమైపోతుంది. బాబా పిల్లలకు ఆదేశంను ఇస్తూనే ఉంటారు. ఈ బ్రహ్మకు కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహంలో ఉన్న ఆత్మనే చూస్తారు. దీనినే ఆత్మీక జ్ఞానము అని అంటారు. ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి. చాలా గొప్ప పదవి. కావున పురుషార్థం కూడా అలాగే చేయాలి. కల్పకృతం జరిగినట్లే అందరి పురుషార్థం జరుగుతుందని బాబాకు తెలుసు. కొంతమంది రాజారాణులుగా అవుతారు, కొంతమంది ప్రజలుగా అవుతారు. కావున ఇక్కడ కూర్చుని యోగం చేయిస్తున్న స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరుల బ్రుకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే వారి సేవ చాలా బాగా ఉంటుంది. ఎవరైతే దేహీ అభిమానులుగా అయి కూర్చుంటారో వారు ఆత్మల్ని చూస్తారు. ఈ అభ్యాసం ఎక్కువగా చేయండి. ఉన్నత పదవి పొందాలి అంటే కొంతైనా శ్రమ చేయాలి కదా. కనుక ఇప్పుడు ఆత్మలు ఈ శ్రమ చేయాలి. ఈ ఆత్మిక జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. కలియుగంలో కానీ సత్యుగంలో కానీ లభించదు. కేవలం సంగం యుగంలో
అది కూడా బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పుడు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా ఎలా అవుతారు? ఈ సంగం యుగంలోనే ఈ శ్రమ చేస్తారు. ఇతర ఏ సమయంలోనూ స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించి జ్ఞానంను ఇవ్వమని చెప్పరు. తండ్రి అర్థం చేయించిన దానిపై విచారసాగర మంత్రం చేయండి. ఇది సరైందేనా, నాకు లాభం కలిగే విషయమేనా అని నిర్ణయించండి. తండ్రి ఏ శిక్షణనైతే ఇస్తున్నారో దానిని సోదరులకు ఇవ్వాలి, స్త్రీలకు ఇవ్వాలి, పురుషులకు కూడా ఇవ్వాలని అలవాటైపోతుంది. ఇవ్వవలసింది ఆత్మలకే. ఆత్మనే పురుషునిగా స్త్రీగా అయి సోదరునిగా అవుతుంది. పిల్లలైన మీకు నేను జ్ఞానంనిస్తాను అని తండ్రి అంటారు. నేను పిల్లల వైపు వారిని ఆత్మలుగా చూస్తాను. ఆత్మలు కూడా మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానంనిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. దీనినే ఆత్మాభిమానులు కావటమని అంటారు. దీనినే ఆత్మ పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవటం అని అంటారు. తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఎవరైనా అతిథులు మొదలైన వారు వచ్చినా స్వయాన్ని ఆత్మగా భావించి ఆ ఆత్మకు తండ్రి పరిచయంను ఇవ్వాలి. జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది, శరీరంలో ఉండదు. కనుక వారిని కూడా ఆత్మగా భావించే జ్ఞానం ఇవ్వాలి. తద్వారా అది వారికి కూడా బాగుంది అని అనిపిస్తుంది. ఇది మీ నోటిలో పదును ఉన్నట్లవుతుంది. జ్ఞాన ఖడ్గానికి పదును ఎక్కుతుంది. ఎందుకంటే దేహి అభిమానులుగా ఉంటారు కదా. ఇది కూడా అభ్యాసం చేసి చూడండి. బాబా అంటున్నారు, ఇది సరైందా కాదా అని మీరే నిర్ణయించండి. పిల్లలకు కూడా ఇదేమి కొత్త విషయం కాదు. ఎందుకంటే తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తున్నారు. చక్రం తిరిగి వచ్చారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు. ఎంత సులభం చేసి బాబా అర్థం చేయిస్తున్నారో చూడండి. తండ్రి చెప్తున్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి వస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారం నేను కూడా బంధితుడై ఉన్నాను. నేను వచ్చి పిల్లలకు చాలా సహజంగా స్మృతి యాత్రను నేర్పిస్తాను. తండ్రి స్మృతిలో అంతిమ కాలంలో ఏ మతిలో ఉంటారో ఆ గతి దొరుకుతుంది. ఇది ఈ సమయంలోనిదే. ఇది అంతిమ కాలం. ఇప్పుడు ఈ సమయంలో తండ్రి కూర్చుని నన్నొక్కరినే స్మృతి చేస్తే సద్గతి లభిస్తుందని యుక్తి చెప్తున్నారు. విద్యార్థులు కూడా చదువు ద్వారా ఇలా తయారవుతాము, ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇందులో కూడా అంతే. నేను వెళ్ళి కొత్త ప్రపంచంలో దేవతగా అవుతానని భావిస్తారు. ఇదేమి కొత్త విషయం కాదు, నథింగ్ న్యూ అని తండ్రి గడియ గడియ తెలియచేస్తున్నారు. ఇది మెట్లు దిగటం ఎక్కటం. జిన్నుభూతం కథ ఉంది కదా, దానికి మెట్లు ఎక్కటం దిగటం అనే పని ఇవ్వబడింది. ఈ నాటకమే ఎక్కటం దిగటం. స్మృతి యాత్రతో చాలా దృఢంగా అవుతారు. అందుకే తండ్రి కూర్చుని పిల్లలకు భిన్న భిన్న రకాలుగా నేర్పిస్తారు. పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులు కావండి. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయిపోయారు. భారతవాసులే సతో రచో తమోగా అవుతారు. ఇతర దేశాల వారినెవ్వరిని 84 జన్మలు తీసుకున్నారని అనలేము. తండ్రి వచ్చి ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుందని అర్థం చేయించారు. ఆత్మ ఎంత చిన్నది. సైన్స్ వారికి ఇంత చిన్న ఆత్మలో ఇంత అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో అర్థమే కాదు. ఇది అన్నిటికంటే మధురమైన విషయం. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్ర చేస్తుందో చూడండి. అది కూడా అవినాశి. ఈ డ్రామా కూడా అవినాశిగా తయారైన డ్రామా. ఎవరైనా ఎప్పుడు తయారైంది అని అనలేరు. ఇది ప్రాకృతికం. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఈ జ్ఞానం ఎప్పుడూ ఎవరు
అర్థం చేయించలేరు. ఇలా జ్ఞానం తెలియచేసే శక్తి ఎవరికీ లేదు. కనుక ఇప్పుడు పిల్లలకు తండ్రి ప్రతిరోజు తెలియచేస్తూ ఉంటారు, మేము మా సోదర ఆత్మలను మా సమానంగా తయారు చేసేందుకు జ్ఞానం ఇస్తున్నాము అని భావించండి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ వారి వారి సుఖశాంతుల వారసత్వం ఇచ్చేందుకు బాబా వస్తారు. మనమంతా రాజధానిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. చివర్లో జై జై ధ్వనులు అవుతాయి. అక్కడ సుఖమే సుఖముంటుంది. అందువలన తండ్రి అంటున్నారు, పావనంగా అవ్వండి. ఎంతెంత పవిత్రంగా అవుతారో అంత ఆకర్షణ ఉంటుంది. మీరు పూర్తిగా పవిత్రమైనప్పుడు సింహాసన అధికారులుగా అవుతారు. కావున ఇది అభ్యాసం చేయండి. ఒక చెవితో విని మరో చెవితో వదిలేరాదు. ఈ ప్రాక్టీస్ లేకుండా మీరు నడవలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. వారు కూడా ఆత్మనే. కూర్చుని సోదరుడు సోదరునికి అర్థం చేయించండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఈ జ్ఞానం నిచ్చువారు ఆధ్యాత్మిక తండ్రి. పిల్లలు ఎప్పుడైతే పూర్తి ఆత్మలుగా అవుతారో, అంటే ఆధ్యాత్మికంగా అవుతారో, సంపూర్ణ పవిత్రంగా అవుతారో, అప్పుడు సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఎవరు పవిత్రంగా అవ్వరో వారు మాలలో కూడా రారు. మాలకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. మాల రహస్యం ఇతరులెవ్వరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరణ చేస్తారు? ఎందుకంటే వారు తండ్రికి చాలా సహాయం చేశారు. కావున ఎందుకు స్మృతి చేయబడరు? మీరు స్మృతి చేయబడుటే కాదు, పూజింపబడతారు కూడా. మీ శరీరాలు కూడా పూజింపబడతాయి. నాకైతే ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది. చూడండి, నాకంటే ఎక్కువగా మీకు డబుల్ పూజ జరుగుతుంది. మీరు దేవతలకు అయినప్పుడు దేవతలను కూడా పూజిస్తారు. అందువలన పూజలో కూడా మీకు ఎక్కువే. స్మృతి చిహ్నాలు కూడా మీవే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక చక్రవర్తి పదవులు కూడా మీకే ఎక్కువ. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నానో చూడండి. కావున ప్రియమైన పిల్లలైతే చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలను భుజంపైకి తలపైకి కూడా ఎత్తుకుంటారు. బాబా ఒక్కసారిగా తలపై ఉంచుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గాయన యోగ్యము పూజనీయ యోగ్యంగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్, మన్మనా భవ అభ్యాసం ద్వారా అపారమైన ఖుషీలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. కళ్ళును పవిత్రంగా చేసుకోవాలి. ఈరోజు వరదానము. మాస్టర్ రచయిత యొక్క స్థితి ద్వారా ఆపదలో కూడా మనోరంజనాన్ని అనుభవం చేసే సంపూర్ణ యోగి భవ. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్పై స్థితమై ఉండటం వలన చాలా పెద్ద ఆపద కూడా ఒక మనోరంజన దృశ్యంగా అనుభవం అవుతుంది. ఎలాగైతే మహావినాశనం యొక్క ఆపదను కూడా స్వర్గం యొక్క గేటును తెరిచే సాధనంగా తెలుపుతారో, ఆ విధంగా ఎటువంటి చిన్న పెద్ద సమస్య మరియు ఆపదైన మనోరంజన రూపంగా కనిపించాలి. అయ్యో అయ్యో అనేందుకు బదులు ఓహో అనే శబ్దం వెలువడాలి. దుఃఖం కూడా సుఖం యొక్క రూపంలో అనుభవం అవ్వాలి. సుఖ దుఃఖాల జ్ఞానం ఉన్నా కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖపు రోజులు వచ్చేందుకు దుఃఖాన్ని కూడా బలిహారం చేయాలని భావించండి. అప్పుడు సంపూర్ణ యోగులు అని అంటారు.
స్లోగన్: హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పం చేయటం అనగా భూమిపై కాళ్ళు పెట్టటం. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. కర్మలు చేస్తూ శరీరంలో కూడా తేలికతనము, మానసిక స్థితిలో కూడా తేలికతనము ఉండాలి. కర్మ ఫలితం మనసును లాగరాదు. కార్యం ఎంత పెరుగుతుందో అంత తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి. కర్మ తన వైపు ఆకర్షించరాదు, కానీ మాలికునిగా అయి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు. కర్మ చేయువారు నిమిత్తంగా అయి చేస్తున్నారు. ఈ అభ్యాసాన్ని పెంచుతూ ఉంటే సంపన్న కర్మాతీతులుగా సహజంగానే అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.